హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ ఫైనల్గా హోండా వాళ్ళ యొక్క మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకుని రావడం జరిగింది ఇండియన్ కార్ మార్కెట్లోకి. అండ్ ఆ ఎస్యూవీ వచ్చేసి మన ముందున్న ఈ ఎలివేట్. సో ఈ రోజు మీకోసం దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చేయబోతున్నాను. దీంట్లో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే మీరు కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సెంట్రల్ హోండా ఫర్ లెటింగ్ మీ రివ్యూ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. లాంచ్ అవ్వకముందే మీకోసం ఎక్స్క్లూజివ్గా రివ్యూ తీసుకుని రావడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఫైనల్గా హోండా అయితే మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది. ఈ ఎలివేట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి క్రాస్ ఓవర్ ఎస్యూవీ కింద వస్తుంది. ఇది సబ్ కాంపాక్ట్ కన్నా పెద్దది. సో ఇది కాంపాక్ట్ సెగ్మెంట్ లేదా మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి వస్తుంది. అదేవిధంగా దీని యొక్క రైవల్స్ కనుక చూసుకుంటే మెయిన్ వచ్చేసి మనకి హ్యుండాయ్ యొక్క క్రెటా, కియా సెల్టోస్, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్ హైరైడర్. అదేవిధంగా యూరోపియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కనుక చూసుకుంటే మనకి స్కోడా కుషాక్ ఉంది అండ్ ఫోక్స్ వాగన్ టైగన్ లాంటి కార్స్ అయితే రైవల్స్గా ఉన్నాయి. ఈ ఎలివేట్ యొక్క అండర్ పిన్నింగ్స్ లేదా దీని యొక్క ప్లాట్ఫామ్ కనుక చూసుకుంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ 7th జనరేషన్ సిటీ. సో హోండా సిటీని బేస్ చేసుకుని డిజైన్ చేశారు కాబట్టి దీని యొక్క వీల్ బేస్ ఎక్కువ. ఇన్ఫాక్ట్ దీని యొక్క రైవల్స్ క్రెటా అండ్ సెల్టోస్తో కంపేర్ చేస్తే దీని యొక్క వీల్ బేస్ ఎక్కువ బై 40 mm లేదా 4 cm. సో రియర్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అది మీకు ఇంటీరియర్స్లో కవర్ చేస్తాను. అదేవిధంగా దీని యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకుంటే దీని యొక్క లెంత్ వచ్చేసి 4.3 meters, విడ్త్ వచ్చేసి 1.79 meters అండ్ హైట్ ఏమో వచ్చేసి మనకి 1.65 meters ఉంది. ఇప్పుడు మనం దీని యొక్క డిజైన్ అండ్ ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే జనరల్గా మాట్లాడుకుంటే హోండా యొక్క డిజైన్ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవి క్రాస్ ఓవర్ ఎస్యూవీస్ అయినా సరే దే మేక్ లో స్లంగ్ కార్స్. అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు క్రాస్ ఓవర్ ఎస్యూవీస్ అయినా సరే అవి కిందకు ఉన్నట్టు డిజైన్ చేస్తారు అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి తక్కువే ఉంటుంది. మీరు ఎప్పుడైనా WRV లేదా CRV డిజైన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో దాన్ని కన్సిడర్ చేస్తూ ఈ ఎలివేట్కి కొత్త డిజైన్ అప్రోచ్తో వెళ్ళటం జరిగింది. సో మీరు ఇక్కడ ఫ్రంట్ ఫేషియల్ లేదా ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే ఎక్సెప్షనల్గా ఉంది. నాకైతే పర్సనల్గా ఇలాంటి నీట్ అండ్ క్లాసీ డిజైన్స్ అయితే ఇష్టం. సింపుల్గా హడావిడి ఏమీ లేకుండా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకుంటే చాలా బోల్డ్గా బ్లాక్ కలర్తో మనకి జామెట్రిక్ షేప్లో ఉంది. గ్రిల్ కింద భాగంలో మనకి ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది రేడియేటర్ కూల్ చేయడానికి. అప్పర్ బంపర్ అంతా కనుక చూసుకుంటే మనకి బాడీ కలర్లో వస్తుంది అండ్ కార్నర్స్లో మనకి LED ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. కింద చూసుకుంటే మనకి లోవర్ బంపర్ అంతా క్లాడింగ్ వచ్చింది. దాంతోపాటు సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా పైకి వచ్చేస్తే ఆ గ్రిల్ పైన కనుక చూసుకుంటే మనకి క్రోమ్ స్లాబ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్రోమ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకి ఇది హెడ్ ల్యాంప్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. దాంతోపాటు మనకి బై ఫంక్షనల్ LED DRLs. ఇవి వచ్చేసి బోత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ DRLస్లో వర్క్ అవుతాయి. ఇంకా ఫ్రంట్ బానెట్ విషయానికి వస్తే మనకి చాలా పైకి ఉండి అండ్ ఫ్లాట్గా ఉంది. ఇన్ఫాక్ట్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు నీట్గా బానెట్ ఏరియా కనపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పార్క్ చేస్తున్నప్పుడు లేదా ట్రాఫిక్లో మెనూవర్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సైడ్స్కి వస్తే చూడొచ్చు మనకి ఇక్కడ వీల్ ఆర్చెస్ ఉన్నాయి అండ్ క్లాడింగ్ ఏరియా మొత్తం త్రూ అవుట్ ద వెహికల్ ఇవ్వడం జరిగింది. టైర్స్ విషయానికి వస్తే ఇది టాప్ వేరియంట్ ZX కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 215/55 సెక్షన్ 17-inch వీల్స్ అయితే వస్తాయి. అదే కనుక మీరు లోవర్ ఎండ్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు వచ్చేసి 16-inch వీల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వేరియంట్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఈ ఎలివేట్ వచ్చేసి మనకి 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. SV, V, VX అండ్ ZX. SV వచ్చేసి బేస్ వేరియంట్ కింద వస్తుంది. V అండ్ VX వచ్చేసి మిడ్ వేరియంట్స్ అండ్ ZX ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ఇది వచ్చేసి టాప్ వేరియంట్. దీంట్లో మనకి ADAS ఫీచర్స్ వస్తాయి. ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రైవల్స్ తో కంపేర్ చేస్తే ఎలివేట్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 220 mm ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 22 cm. రఫ్ గా చూసుకుంటే మనకి 1.5 నుంచి 2 cm ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి స్పీడ్ బ్రేకర్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ పైన విండ్షీల్డ్ మీద మనకి రేడార్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ADAS ఫంక్షన్స్. సో ఈ హోండా ఎలివేట్లో మనకి లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏవైతే మనం హోండా సిటీలో చూసామో సిమిలర్ ADAS ఫంక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా పైకి వచ్చేస్తే చూడొచ్చు ఇక్కడ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ ఉంది. అదేవిధంగా రూఫ్ రైల్స్ కనుక చూసుకుంటే మనకి సిల్వర్ రూఫ్ రైల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా సైడ్ మిరర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ ప్యాసింజర్ సైడ్ ORVM ఏదైతే ఉందో దానికి లేన్ వాచ్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే చూడొచ్చు పైన మనకి షార్క్ ఫిన్ యాంటెనా. దాని ఫాలో అవుతూ మనకి రియర్ విండ్షీల్డ్ మీద హైమౌంట్ స్టాప్ ల్యాంప్, డీఫాగర్ అండ్ వైపర్. టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి LED టైల్ ల్యాంప్స్. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఉంది. అండ్ ఈ టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టైల్ గేట్ అంతా యూనిట్ కింద ఇవ్వడం జరిగింది. చూడటానికి కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ లా ఉండేటట్టు. ఇక్కడ మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అలా కింద లోవర్ బంపర్ సెక్షన్కి వచ్చేస్తే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. హోండా ఎలివేట్లో ఇంకో అడ్వాంటేజ్ ఎలా ఉందంటే బూట్ క్యారింగ్ కెపాసిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అగైన్ రైవల్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ ఎలివేట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 458 liters అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాల్యూమ్ అయితే చాలా ఎక్కువ. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ట్రంక్ లైట్, ట్రంక్ కింద వచ్చేసి మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేసి ఇక్కడ పార్సల్ షెల్ఫ్
అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ డోర్స్ లో యూస్ చేసిన లెదర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చూడటానికి చాలా ప్రీమియం గా ఉంది. అండ్ దీని యొక్క టచ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ సీ పిల్లర్ దగ్గర గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో పెద్దగా ఇచ్చారు. సో వైడర్ వ్యూ అయితే వస్తుంది లోపల కూర్చున్న వాళ్ళకి. ఇక్కడ సిల్వర్ కలర్ లో మనకి డోర్ ఓపెనర్స్, కింద డోర్ పాకెట్స్ కూడా మనకి డీసెంట్ సైజ్ లోనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 2 బాటిల్స్ ఫిట్ అయ్యేలా ఇచ్చారు. దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్స్. సీట్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే మనకి ఇక్కడ టాన్ కలర్ లో లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ గా మాట్లాడుకుంటే టాన్ కలర్ సీట్స్ ఏ కార్లో అయినా చూడటానికి ప్రీమియం గా ఉంటుంది. బట్ ఇది హోండా కాబట్టి ఇంక చెప్పక్కర్లేదు, క్వాలిటీలో ఇక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, దాంతోపాటు సెంటర్లో ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. ఇంకా స్పేస్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ క్యాబిన్ ఇది. సో బేసిక్గా ఇది హోండా సిటీని బేస్ చేసుకుని డిజైన్ చేసిన కార్ ఇది. అండ్ మీకు తెలిసిన విషయమే, హోండా సిటీ ఈజ్ నోన్ ఫర్ రియర్ సీట్ కంఫర్ట్. అండ్ దాంతోపాటు దీని యొక్క వీల్ బేస్ కూడా ఎక్కువ కాబట్టి సో వెనకాల ఇక్కడ స్పేస్ అన్నది అసలు ఇష్యూవే కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిటీలో మనకి ఫుట్ వెల్స్ అన్నవి ఇంక్లైన్డ్గా ఉంటాయి కంఫర్టబుల్గా ఉండడానికి. సో సేమ్ అదే విధంగా కింద ఫుట్ వెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలివేట్లో కూడా ఫ్లాట్గా కాకుండా కొంచెం ఇంక్లైన్ చేశారు. సో మన లెగ్స్ అనేవి రిలాక్స్డ్గా ప్లేస్ చేయొచ్చు. ఇంకా నీ రూమ్ లెగ్ రూమ్ విషయం అయితే చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా స్పేస్ ఉంది. అదేవిధంగా డైమెన్షన్ పరంగా చూసుకున్నా కూడా ఈ ఎలివేట్ యొక్క హైట్ ఎక్కువ కాబట్టి మనకి హెడ్ రూమ్ కూడా సరిపోయింది. 6 feet హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ మనకి మ్యాగజైన్ పాకెట్స్, అదేవిధంగా ఫోన్ కోసం సెపరేట్ పాకెట్స్. సెంటర్లో కూడా పెద్ద హంప్ అంటూ ఏం లేదు. సో సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి రియర్ ఏసీ వెంట్స్, అదేవిధంగా ఒక 12 volts పాస్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన చూసుకుంటే మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, సైడ్స్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక ఫ్రంట్ క్యాబిన్ డిజైన్ అయితే ఇలా చేయడం జరిగింది. అ వెరీ క్లీన్ అప్రోచ్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ డాష్ బోర్డ్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్ ఫంక్షన్ అయితే వస్తుంది. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్వీఎం, చైల్డ్ లాక్ లాంటివి ఉన్నాయి. కింద డీసెంట్లీ సైజ్ డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్కి. ఈ సీట్స్ అండ్ దాంతోపాటు ఈ లెదర్ కలర్ ఏదైతే చూస్ చేసుకున్నారో పర్ఫెక్ట్ గా ఉంది. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది హైట్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు రిక్లైనబుల్. కింద పెడల్స్ చూడొచ్చు, దాని పక్కన ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. ఫస్ట్ మనం దీని యొక్క డాష్ బోర్డ్ లేఅవుట్ కనుక చూసుకుంటే ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ చూసుకుంటే మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వచ్చాయి. దాంతోపాటు ఇక్కడ ఫుల్ డాష్ బోర్డ్ మొత్తం చూస్తే కనుక లెదర్ ప్యాడింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడటానికి వుడ్ ట్రీట్మెంట్ లా ఉండే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్, ఇది వుడ్ అయితే కాదు. బట్ ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హై క్వాలిటీ మెటీరియల్స్. ఇవి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు, దే లాస్ట్ లాంగ్. గ్లో బాక్స్ కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. టాప్ మోడల్ కాబట్టి ఇది లెదర్ ర్యాప్డ్ అయితే వస్తుంది. మౌంటెడ్ కంట్రోల్స్ చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫోన్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఏడాస్ ఫంక్షన్స్ యాక్సెస్ చేయడానికి కపుల్ ఆఫ్ బటన్స్ కూడా ఉన్నాయి, లేన్ కీప్ అసిస్ట్ లాంటివి. ఆల్రైట్, లెట్స్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే ఏదైతే మనం 7th జనరేషన్ సిటీలో చూసామో సిమిలర్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ లేఅవుట్ ఇచ్చారు. పార్ట్ డిజిటల్ అండ్ పార్ట్ అనలాగ్. రైట్ సైడ్ వచ్చేసి మనకి అనలాగ్ స్పీడోమీటర్ ఇవ్వడం జరిగింది. బట్ లెఫ్ట్ సైడ్ డయల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కంప్లీట్లీ కస్టమైజబుల్. మనకి టాకోమీటర్ తో పాటు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని చూపిస్తుంది, లైక్ రేంజ్ కానీ, ఫ్యూయల్ ఎకానమీ కానీ, స్పీడ్ అండ్ టైం. అదే విధంగా మీరు జీ మీటర్ సెలెక్ట్ చేసుకోవాలంటే జీ మీటర్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేసిన బటన్స్ తో మీరు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఏడాస్ ఫంక్షన్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు, లైక్ రోడ్ డిపార్చర్ మిటిగేషన్, కొలిజన్ మిటిగేషన్, బ్రేకింగ్ సిస్టమ్. ఇంకా లేన్ కీప్ అసిస్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా బటన్ తో యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ప్యాసింజర్ సైడ్, సో మీరు ఎప్పుడైతే లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ యూస్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ లో వ్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 10.25 inch ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇప్పటి వరకు చూసిన హోండా కార్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది యూఐ లేదా యూజర్ ఇంటర్ఫేస్ అనొచ్చు. సో ఈ సిస్టమ్ వచ్చేసి మనకి బ్లూటూత్, యూఎస్బీ, రేడియో, వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఈజీ యాక్సెస్ బటన్స్ కూడా ఉన్నాయి. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో చాలా ఈజీగా ఉంది వాడటానికి, అదేవిధంగా చాలా రెస్పాన్సివ్. ఇక్కడ డే అండ్ నైట్ మోడ్ స్విచ్ కూడా ఉంది. ఒకసారి మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు 3 different వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, వైడ్, నారో, దాంతోపాటు జూమ్డ్ వ్యూ కూడా ఉంది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అండ్ క్లైమేట్ కంట్రోల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ ప్రొవైడ్ చేసిన టాగల్ స్విచెస్ తో మీరు టెంపరేచర్ లేదా బ్లోవర్ స్పీడ్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఆప్షన్స్ లేదా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ఫాలోతో ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, లేదంటే మనకి 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్, ది అదర్ ఇస్ USB కనెక్టివిటీ. లేదు మీరు ఛార్జింగ్ ప్యాడ్ యూస్ చేయరు అంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్ స్విచ్ ఇచ్చారు ఛార్జింగ్ ప్యాడ్ ఆఫ్ చేయడానికి లేదా ఆన్ చేయడానికి, విచ్ ఇస్ నైస్. దాని ఫాలోతో మనకి 2 cup హోల్డర్స్. గియర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ వేరియంట్స్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి 7-speed CVT వస్తుంది. పైన ఇక్కడ మనకి లెదర్ గియర్ నాబ్ ఇవ్వడం జరిగింది. దాని ఫాలో అయితే ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ లెదర్ ప్యాడెడ్ తో సెంట్రల్ ఆర్మ్ రెస్ట్.
లోపల స్టోరేజ్ స్పేస్ కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ పైన చూసుకుంటే బ్యూటిఫుల్ ఫ్రేమ్లెస్ IRVM ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ లుక్స్ వెరీ ప్రీమియం. దాంతోపాటు మనకి LED ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్, సన్ వైజర్లు అయితే మనకి మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మనకి సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు, బట్ కాస్ట్ కటింగ్ మీద ఇవ్వడం జరగలే. ఒకవేళ పానోరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేసినా కూడా స్ట్రక్చరల్ సేఫ్టీ ఏదైతే ఉందో అది తగ్గుతుందని చెప్పి జస్ట్ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది, విచ్ టేక్స్ అస్ టు సేఫ్టీ ఫీచర్స్. సేఫ్టీ విషయానికి వస్తే ఇది యాక్చువల్గా బేస్డ్ ఆన్ సిటీ కాబట్టి మనకి హోండా సిటీ తెలిసిందే 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ అది. సో స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అది చాలా సాలిడ్ గా అయితే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ హోండా ఎలివేట్ ఏదైతే ఉందో మల్టిపుల్ క్రాష్ టెస్ట్ చేయడం జరిగింది హోండా ప్రెమిసెస్ లో. అదే విధంగా సైడ్ విండో లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేశారు ప్యాసింజర్ సేఫ్టీ కోసం. సో హోండా మ్యానుఫ్యాక్చరర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మీద. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, అజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, ABS విత్ EBD రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ISO ఫిక్స్ యాంకరేజెస్ అండ్ టెదర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఎలివేట్ వచ్చేసి మనకి ఓన్లీ 1.5 లీటర్ IVTEC పెట్రోల్ ఇంజిన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. సో మనకి 4 సిలిండర్ నేచురలీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ అయితే వచ్చేసి మనకి 121 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 145 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 7 స్పీడ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్ విషయానికి వస్తే 15.31 నుంచి 16.92 km/లీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కమ్స్ విత్ 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే మనకి అఫీషియల్ ప్రైస్ లిస్ట్ ఇంకా రాలేదు. September 4th అయితే మనకి ప్రైస్ లిస్ట్ అయితే వస్తుంది. బట్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి అరౌండ్ 11 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్ షోరూమ్. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి అప్రాక్సిమేట్ 16.5 లేదా 17 lakhs అయితే ఉంటుంది ఎక్స్ షోరూమ్. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే ఈ హోండా ఎలివేట్ చూడాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ సెంట్రల్ హోండా. ఇది వచ్చేసి లాసెన్స్ బే కాలనీలో ఉంది, విశాఖపట్నం. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.